మెలానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐనవోలులో సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి ప్రచారం. కూటమి ప్రభుత్వంలో రోడ్లు సుందరీకరణ. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం నుండి వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో బాధ్యతగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రివర్యులు సవిత తెలియజేశారు. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి ప్రచార కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరుగుతూ ప్రతి అవ్వను తాతను ఆప్యాయంగా వారు పలకరించి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని చేయలేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గాలను, సొసైటీలను ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మరి మల్లికార్జున గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మరి లావు శ్రీకృష్ణదేవరాయ గారు అందరి సమక్షంలో ఈరోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం చేశాం. అదేవిధంగా అనేక రోడ్లు ఓపెనింగ్ కూడా చేశాం. అదేవిధంగా సహకార సంఘాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కూడా చేశాం. రంగరంగ వైభవంగా జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు పూర్తి అయింది. సంవత్సరంలో ఈరోజు మేము ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నవి చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాం. ప్రజలు నిజంగా చాలా ఆనందంగా మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం పోయినా రోడ్లు ఓపెనింగ్ ఆ మండలం పోతే ఆ మండలంలో కూడా ప్రజలు అదే విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాచుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలిసే మాకు సంపూర్ణమైన ఓట్లేసి సంపూర్ణమైన మెజార్టీ కూడా అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే మేము ఎన్నికల్లో మాట చెప్పాం. మేము అధికారంలోకి రాగానే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ అన్నాం, 4000 పెన్షన్ ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సుపరిపాలన తొలడుగు చేస్తూ ఉంటే పేద ప్రజలకు వెళ్ళి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో పలకరిస్తూ ఉంటే వాళ్ళు చెప్పలేని ఆనందం, చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే 3 ఏళ్ళ నుండి మాకు బిల్లులు రాలేదు, కొంచెం ఇల్లు బిల్లులు కూడా ఇప్పించమని అడుగుతున్నారు. జగన్ పాలనలో మేము నష్టపోయాము, ఇబ్బంది పడ్డాము, బిల్లులు రాక మీ ప్రభుత్వాలు ఆశపడ్డామంటే చెప్పాము. రేపు కొత్త సంవత్సరం 4 నెలల్లో తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేము వస్తే రప అంటున్నాడు. ఇంకెక్కడ రప, ఇంకెక్కడికి వస్తారు? ఏంటి మీరు ఇచ్చినటువంటి పాలన? రౌడీ పాలన, గుండా పాలన. అది వద్దనే కదా ప్రజలు 151 నుండి 11 సీట్లు ఇచ్చింది. అట్లాగే దౌర్జన్యాలు, రౌడీ పాలన, గుండా పాలన, గంజాయి, డ్రగ్స్. ఎందుకంటే ఏమిచ్చారు మీరు? రాష్ట్రాన్ని దోచేశారు. రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? ఈరోజు మొదటి సంవత్సరం పాలన చూడగానే బెంబేలు ఎత్తిపోయారు. జగన్మోహన్ రెడ్డి బృందం, ఆయన టీం అంతా కూడా ఈరోజు బెంబేలు ఎత్తిపోయారు. రైతులు నిద్రపట్టటలా. అంటే దానికి కారణం ప్రతి బిడ్డకి తల్లికి వందన అందటం, సూపర్ 6 పథకాలు ప్రజలకు అందటం, గ్యాస్, ఉచిత గ్యాస్ అన్నీ కూడా చక్కగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాలు ఇస్తూ ఉంటే గతంలో వాళ్ళు 4 లక్షల మందికి ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఉన్న డ్రైనేజీలను, లోతట్లు ప్రాంతాలను శానిటేషన్ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు.
దీనిలో భాగంగా 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువల పూడికతీత పనులు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా ఏడాది పాలనలో ఎక్కడా చూసిన రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అన్ని రోడ్లు సుందరంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రివర్యులు ఎస్ సవిత తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని నరగాయపాలెం, వెంకుపాలెం, తిమ్మాయిపాలెం, దొండపాడు తారు రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవి చేతుల మీదుగా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ పల్లె పండగలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కారంపూడి రోడ్డు ఒకటి ఓపెన్ చేసి వచ్చాం. మనం వచ్చి సంవత్సరమే అయ్యింది. 5 ఏళ్లు కాలేదు. ఒక్క సంవత్సరం లోపల 4 కోట్ల రూపాయలతో అది మొదలు పెట్టాం. మరి ఈరోజు వినుకొండ మార్కాపురం ఆరంభ రోడ్డు 6,15,00,000 రూపాయలతో, దొండపాడు శ్రీరామ్నగర్ బీటీ రోడ్డు 6,15,00,000 రూపాయలతో సుమారుగా 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10-12 పనులకు ఈరోజు ఇక్కడ రోడ్డు వేశాం. మనం వచ్చి సంవత్సరమై, ఇది ఒక పార్టే, ఇది ఆర్ఎంబి రోడ్డు, టిఆర్ రోడ్డే. కానీ చెప్పకూడనివి ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేశాం. సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామో అని చెప్పాము. అది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, తల్లి వందనం ఇచ్చాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం, ఎన్ఆర్జీఎస్. పవన్ కళ్యాణ్ గారి హీరో కన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, అటవీ శాఖ మంత్రిగా నిజంగా బాగా సక్సెస్ఫుల్ గా అయ్యారు. ఎందుకంటే ఈ రోజు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ అప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పిఆర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు వేసిన చంద్రన్న బాట, అప్పుడు వేసిన ఎల్ఈడి బల్బులే తప్ప 5 ఏళ్లు దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమంలో మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. ప్రభుత్వం మారింది. వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీద ఒక తట్ట మెట్టిపోయలేదు. మరి ఒక మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి చేయాలి. ఆ రోజుల్లో సిమెంట్ రోడ్డు మనం శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాం. ప్రభుత్వం అమ్మాయి 5 ఏళ్ళు చేయలేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక, ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది 6,15,00,000 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి? గత మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేశారు ఇక్కడ అర్థమవుతుంది. ఒక్క రోడ్డు పూర్తి చేయలేని రోడ్డు దుస్థితి. ఏ రోడ్డు పూర్తి చేశారో చెప్పమనండి ఈ నియోజకవర్గంలో. ఈరోజు చంద్రబాబు గారు 1000 కోట్లు కొత్త రోడ్ల కోసం 1000 కోట్లు శాంక్షన్ చేస్తున్నందుకు రాష్ట్రంలో 1000 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా మరి రోడ్లు డెవలప్మెంట్ కోసం గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్రంలో 20,000 కిలోమీటర్లు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సారీ, 861 కోటి. 861 కోటి రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి 20,000 కిలోమీటర్లు పూడ్చారు. 5 నెలల్లో వాళ్ళు గుంతలు పూడ్చని రాజ్యం చూస్తాం. ఈ రోజు 6 నెలల్లోనే 20,000 కిలోమీటర్లు మొత్తం కూడా గుంతలు పూడ్చాం. అలాగే కొత్త రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా మనం చేశాం. ఇది మన గర్వకారణం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయంగా ఈ రోజు మనందరూ కూడా భావిస్తున్నారు, ప్రజలందరూ భావిస్తున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు చేయలేనటువంటి, పూర్తి చేయలేనటువంటి ఒక్క రోడ్డు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ రోడ్డు కూడా మళ్ళీ మనమే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనమే మొదలుపెట్టాం, మళ్ళీ మనమే పూర్తి చేశాం. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు నార్గాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. మాచేళ్లపట్నంలోని పెన్షనర్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో కవి బెజ్జంకి జగన్నాథాచార్యులు ప్రసంగిస్తూ ఆధునిక తెలుగు కవిత్వంలో కరీముల్లా రాసిన పుస్తకాలు చిరస్మరణీయమైనవి అని కొనియాడారు. కరీముల్లా కలం పేదల కోసం, పీడితుల కోసం గలమెత్తుతుందని కొనియాడారు. గుర్రపు నాయుడుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా మూర్తింజాపురం గ్రామానికి చెందిన ముండ్రు సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, చింతమనేని ప్రభాకర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్న ముండ్రు సుబ్బారావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజు సహకార సంఘం చైర్మన్ గా మరి సుబ్బారావు గారికి, అదే విధంగా రాయల శ్రీకాంత్ గారు, మరి కొత్త పరబ్రహ్మారెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి సుబ్బారావు గారు రైతు బిడ్డ అనేది కన్ఫర్మ్ అయింది. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అనేది మనకు ప్రత్యక్షంగా మీరు ఇంతమంది వచ్చి ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం, మరి మీ అందరి కోరికలు మరి సుబ్బారావు గారు తీరుస్తారు. ఎందుకంటే రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. గత 5 ఏళ్లలో రైతుల్ని గాలి కొదిలేసింది గత ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా సేవలు రైతాంగం కోసం ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతు పక్షపాత అన్న విషయం మీ అందరికీ తెలుసు. రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉంది. మరి సభ అధ్యక్షులు మా సోదరులు వినుకొండ నియోజకవర్గానికి అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క విప్పుగా, ఒక పక్క మీ అందరి ఆదరణ పొందుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా సోదరులు జీవి ఆంజనేయులు గారికి, మరి అదే విధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, పార్లమెంట్ లో మన రాష్ట్రం అభివృద్ధి కోసం నేను సైతం అంటూ పోరాటం చేస్తూ ఒక పక్క ప్రధానమంత్రి గారిని, ఒక పక్క మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు ఎంపీలందరినీ కోఆర్డినేట్ చేసి ఎంపీలందరినీ ఎవరు ఏ శాఖను మంత్రిని అలాట్ చేయాలి, వాళ్ళ శాఖల నుంచి వాళ్ళకి ఏమి నిధులు కావాలి అని ఢిల్లీలో తన గళం విప్పుతూ ఒక విద్యావంతుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ పట్టుదలగా పనిచేయాలో తెలిసిన వ్యక్తి మా సోదరుడు. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ జరుగుతుంది. ఈరోజు సుబ్బారావు గారు సర్పంచ్గా, ఒక జడ్పీటీసీగా, ఒక నీటి సంఘం అధ్యక్షుడిగా అనేక సేవలు అందించారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా పూర్తిగా నమ్మిన సిద్ధాంతం మీద పనిచేసి మన ఆంజనేయులు గారు కానీ, అదేవిధంగా మల్లికార్జునరావు గారు కానీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సొసైటీకి కూడా మంచి లాభాల బాటలో పయనించే విధంగా రైతుకి చేదోడుగా, ఆదోడుగా అన్ని రకాల ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇతర అవసరాలకు కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు పేదవారికి, వ్యవసాయం చేసుకునేటువంటి వారికి పరపతితో మరి సాయం చేసే విధంగా సొసైటీని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నన్ను కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్నాయి, ఎంత మూలధనం ఉంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు. అయితే అభినందించవలసిన అంశం ఏంటంటే గతంలో మా యొక్క మక్కెన మల్లికార్జున గారికి బాగా తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే గవర్నమెంట్లో ఈ సొసైటీలని పెద్ద గుండు సున్నా చుట్టిన సందర్భాలు చాలా సొసైటీల్లో కనబడతా ఉన్నాయి. వారి మీద నేను గతంలో మాట్లాడినప్పుడు కూడా తగు చర్యలు తీసుకొని రైతాంగానికి న్యాయం చేసి మళ్ళీ అవసరమైతే రుణాలు ఇవ్వాలనేది కూడా నేను విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ గత సంవత్సరం 100% అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% రుణాలని మరి పే చేసిన ఘనత రైతాంగానికి ఉంది. ఏదో అక్కడ ఉన్న పెద్ద మనుషులు కొంతమంది కట్టలేకపోయినా కష్టపడే రైతాంగం 100% ఈరోజు రుణాలు చెల్లించి పూర్తిగా 100% మరి క్లియర్ సొసైటీగా కనబడుతుంది. అంటే ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.